ముస్లింలు ఈరోజు గత 40 సంవత్సరాలుగా ముస్లింల గురించి మీరు చెప్తున్నారు. గత 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అధికారం ప్రజల్లో ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు సామాన్య ప్రజల ముఖ్యంగా ముస్లిం మైనారిటీల ఓట్లు పోలరైజ్ చేయడం, వారి యొక్క ఓట్లను తీసుకోవడం, వారిని కేవలం ఒక పావులాగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక పావులాగా ఉపయోగించి ఎలక్షన్ల తర్వాత వాళ్ళని వాడుకొని పరిసే ఒక డిస్పోజల్ గ్లాస్ లాగా ఈరోజు ముస్లిం సమాజాన్ని వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈరోజు వైసీపీ తప్పితే టీడీపీ దగ్గర నుంచి పోతే వైసీపీ, ఈ రెండు పార్టీల దగ్గర నుంచి వీళ్ళు ఎక్కడికి పోరని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించుకొని వారి స్వార్థ రాజకీయాలు ఉపయోగించి ఈరోజు ముస్లిం సమాజానికి విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అట్టడుగున దళిత ఆదివాసీల కన్నా హీనమైన బ్రతుకు ఎవరైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతున్నారంటే ముస్లిం మైనార్టీలు మాత్రమే. వాళ్ళని మీరు ఒక యూజ్ అండ్ త్రో గ్లాస్ లాగా యూజ్ చేసుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ప్రభుత్వాల తరపు నుంచి ఎడ్యుకేషన్ పరంగానైనా కానీ, ఎకనామికల్ పరంగానైనా కానీ, ఉద్యోగ అవకాశ కల్పన పరంగానైనా కానీ వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడుకొని వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు మధ్యవర్తిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మధ్యలో ఈరోజు వారి యొక్క ప్లాట్ఫామ్గా, వారి యొక్క గుర్తింపుగా, వారి యొక్క ఆత్మాభిమానంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ముందుకు వచ్చింది. వీరు చెప్తున్న అపోహాలైనా కానీ వీరు 500, 1000 రూపాయలు ఓట్లు వేస్తారని చెప్పే రాజకీయాలను సొప్తి పలికి ఈరోజు వారు ఆత్మాభిమానంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. నేడు ఎస్డిపిఐ నంద్యాల నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా 3వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడుగున నంద్యాల పట్టణ ప్రజలు, 3వ వార్డు ప్రజలు కూడా ఆదరణ చూసి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అందరూ ఒక బిడ్డలాగా, తమ్ముడిలాగా, అన్నలాగా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నన్ను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నేడు నంద్యాలలో ఈ ఎలక్షన్లలో ఈ పదవి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే పదవి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేడు నంద్యాలలో పేరు కోసం కావాలి ఒక పదవి, ఇంకొక టీడీపీ పార్టీ కోసం, కుటుంబ పాలన కోసం ఒక పార్టీకి పదవి కావాల్సి వస్తుంది. కేవలం పని చేయడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే నేడు ముందుకు వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రాస్ రూట్ లెవెల్లో ఏ సమస్య వచ్చినా కానీ ప్రశ్నిస్తూ వ్యతిరేకిస్తూ పోతుంది. కాబట్టి ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాలలో గెలిపే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతూ ఉంది. అడుగున ప్రజల అభిమానాలు నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లభించడం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ వైసీపీ స్వార్థ రాజకీయాలను చూసి విసిగేస్తుంది నంద్యాల పట్టణ ప్రజలకు, మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. మరి ఈరోజు టీడీపీ బీజేపీల కూటమి వీరి యొక్క విద్వేషకర పాలన కూడా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం ఒక విధ్వంసకర శక్తిని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేయబోతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో వచ్చిన చోట ముస్లిం మైనారిటీలపైన, దళితులపైన జరిగిన మారణ హోమాలు, జరిగిన దాడులు, జరిగిన అరాచకాలు ఏంటో మనమందరం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కర్ణాటకలో కాంగున్న ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ జరిగిన మారణ హోమాలు ఎన్ని జరిగినాయి, అక్కడ ఎన్ని దాడులు ముస్లిం మైనారిటీలపైన, దళితులపైన జరిగినాయో చూసినాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ యొక్క బీజేపీ తీసుకొని వచ్చే విద్వేషకర పాలసీని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తాడంట, ఆపుతాడంట. ఎంతవరకు ఆపగలుగుతాడండి? నేడు దేశవ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న దురాగతాలను యావత్ ప్రపంచం చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేయరా? కాబట్టి ఈరోజు ఈ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన తప్పు నేడు బీజేపీ అలయన్స్లో పోయి చేసేస్తున్నారు. ఈరోజు గతంలో వచ్చిన సీట్లు కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి రావు. తన స్వార్థ రాజకీయాల కోసం విభజించు పాలించు అనే పాలసీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ల పోలరైజ్ పాలిటిక్స్ నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది, ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటూ పోతుంది. దీనితో దెబ్బ ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికే. ఈరోజు గోటితో పోయేదానికి చంద్రబాబు నాయుడు గొడ్డలిలాగా తీసుకుని వచ్చారు. మీరు బీజేపీని నమ్ముకునే బదులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకుంటే మిమ్మల్ని గెలిపించేటోరు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కూటమిని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియానే కాదు, ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రపంచం, యావత్ భారతదేశము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఉంది. జై హింద్, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.